బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే సెలబ్రిటీస్ కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాకు ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఐడియా లేదు, మాకు దీని గురించి ఇంత ప్రమాదం ఉందని తెలియదు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇదేంటంటే సమాజం మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు, సోషల్ మీడియాలో అప్డేట్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ కూడా, కానీ బెట్టింగ్ వల్ల ఏం జరుగుతుంది అనేది తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉంటుంది, దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎన్లైటన్మెంట్ అంటే మనకి ఏంటంటే సమాజం మనకున్న స్థాయి నుంచి ఒక అడుగు స్థాయి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. మనం వాళ్ళని ఫాలో అవుతుంటాం, ప్రతిసారి కూడా వాళ్ళని మనం వాచ్ చేస్తుంటాం, వాళ్ళకి సెల్ఫీలు అడుగుతుంటాం. అంటే వాళ్ళకున్న ఫోకస్ యాక్చువల్గా ఇలాంటి ఫోకస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సమాజానికి వాళ్ళు ఉపయోగపడేలా ఉండాలి. కానీ సమాజాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత నాశనం చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళకి తెలుసు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, ఆర్థికంగా చిరిగిపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే దానికంటే కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్గా ఎక్కువగా వాళ్ళు ఆర్థికంగా పటిష్టపడుతున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు వాటిని ఆటోమేటిక్గా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో మరి హర్ష సాయి గారిని అండ్ కొందరిని ఇప్పుడు పేర్లు వచ్చే టేస్టీ తేజ గారు అని చెప్పేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి శిక్ష వేస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎలాంటి పనులు చేయరంట? అంటే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందండి. అంటే బెట్టింగ్ అనేది యాక్చువల్గా ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే బెట్టింగ్ అనేది యాక్చువల్గా మనం కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తే యాక్చువల్గా ఈ చదువు లేని వాళ్ళు, అంటే రూపాయి జనరేట్ చేయని వాళ్ళు, ఆర్థికంగా ఎలా మనం ముందుకెళ్తాం ఏమి చేయలేను, జీరో మైండ్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఏంటంటే ఇదంతా బ్లైండ్ గేమ్ యాక్చువల్గా. అంటే బ్రెయిన్ని జనరేట్ చేసి మనం ఉపయోగించుకొని మనం పోతామనేది అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అంటే దీంట్లో లెక్చరర్స్గా పనిచేసేవాళ్ళు, సమాజంలో ఉన్నత స్థాయి ఉన్నవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అంటే టెంపరవరీగా ఇది కొంచెం తాత్కాలికంగా వాళ్ళకి ఏదన్నా కలిసి రావచ్చు, కానీ ఫైనల్ కంక్లూజన్ అయితే మాత్రం బెట్టింగ్ వల్ల వాళ్ళకి జీవితాలు విషాదంతో ముగుస్తాయి. మనం పొద్దున్న లేస్తే ఎన్నో చూస్తూ ఉన్నాం. అంటే బెట్టింగ్ వల్ల ఎన్నో క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ తీసుకొని యాక్చువల్గా వేరే చిన్న లోన్స్ తీసుకొని ఈ చిన్న లోన్స్ అవన్నీ తీసుకొని కూడా వాళ్ళు ఏంటంటే తర్వాత దాన్ని కట్టలేక ఏమి చేయలేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా సెలబ్రిటీస్ అనే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక అదృష్టం ఇది యాక్చువల్గా.